అసలు ఈ హైదరాబాద్‌కి రావడానికి కారణం ఏంటి? మా దోస్తు ఇంత ముందు ఇక్కడ ఉండే అతను సార్. సినిమా అంటే నీకు పిచ్చి కదా, అక్కడికి పోరా, నీకు ఏదైనా ఛాన్సెస్ అందొచ్చాయి. ఇక్కడికి వచ్చినా చూచి అది వాడు చెప్పిండేదంతా అబద్ధం. వారంలో వచ్చేసి 3 రోజులు షూటింగ్ ఉంటే 4 రోజులు షూటింగ్ ఉండదు. 3 రోజులు షూటింగ్ ఉంటే 4 రోజులు షూటింగ్ ఉండదు. అది సార్ ఇక్కడ జరిగేది. మరి ఇప్పుడు ఎలా అంటారు ఇంటి దగ్గర ఇప్పుడు ఉన్న పరిస్థితి? ఏం లేదు సార్, ఇంకా బతికినా చచ్చినా ఇక్కడనే ఉండాలని. ఏం లేదు సార్, ఇంకా బతికినా చచ్చినా ఇక్కడనే ఉండాలని. చక్క ఇక్కడ నుండి క్యాన్సర్ హాస్పిటల్ పోవడం, అక్కడ తినడం, వచ్చేసి ఇక్కడనే పడుకోవడం. రమేష్ గారు సో ఎన్ని ఏళ్ల నుంచి మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా 3 సంవత్సరాల నుంచి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. నేను మీ సాయి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే మీ ముందుకు రాబోతున్నాను. సినిమా ప్రపంచం ఇది ఒక రంగుల లోకం. సో చాలా మంది పెద్ద హీరోలని, చాలా మంది నటులను కూడా ఆదర్శంగా తీసుకొని ఎక్కడో పల్లెల నుంచి ఎక్కడో ఊరు నుంచి అయితే చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు అవుదామని, సో ఆ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఇంకా పైసాకి వెళ్దామని, ఆర్టిస్టులు అవుదామని చెప్పేసి చాలా మంది కళలతోటైతే ఈ హైదరాబాద్ నగరానికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఊహించుకున్న ప్రపంచం వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. సో చాలా మంది ఫ్యామిలీస్ని పిల్లల్ని వదిలేసి కొన్నేళ్లుగా జూనియర్ ఆర్టిస్టులుగా ఇక్కడే మగ్గుతున్నారు. అసలు జూనియర్ ఆర్టిస్టులు అంటే ఎవరు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, సో పర్ డే వాళ్ళకి ఎంత ఇస్తారు, వాళ్ళ జీవన విధానం ఈ సిటీలో ఈ కృష్ణానగర్ కాలనీస్లో ఎలా ఉంటుందనేది మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరన్నా? వెంకట శివారెడ్డి సార్. సో శివారెడ్డి అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము అనంతపూర్ డిస్టిక్ నుండి సార్. ఎన్నేళ్ళు అవుతుంది? 2.5 సంవత్సరం అవుతుంది ఇక్కడ నుండి. అసలు ఈ హైదరాబాద్‌కి రావడానికి కారణం ఏంటి? మా దోస్తు ఇంత ముందు ఇక్కడ ఉండే అతను సార్. ఇక్కడ నుండి అక్కడికి వచ్చేసినాడు. నాకు ఫ్యామిలీ అంటూ ఏం లేదు, సింగిల్ నేను ఉండేది. ఆయన ఉండగా హైదరాబాద్లో ఇట్లా ఇందిరానగర్లో సినిమా అంటే నీకు పిచ్చి కదా, అక్కడికి పోరా, నీకు ఏదైనా ఛాన్సెస్ అందొచ్చాయి. డైలీ అతను నాకు చెప్పిండేది 1000 రూపాయలు అట్లా డైలీ ఇస్తామని చెప్పినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి నేను 60,000 డబ్బులు తీసుకొని వచ్చినా సార్. ఇక్కడ ఏదన్నా చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కానీ కావాలని, ఫ్రేమ్ లోడాలని. ఇక్కడికి వచ్చినా చూసి అది వాడు చెప్పిండేదంతా అబద్ధము. ఇక్కడికి వచ్చే కన్నా డైలీ 400 పేమెంట్ ఇచ్చేది జూనియర్కు. అందులో వచ్చేసి దాంట్లో కన్వెన్షన్ అని 200 పట్టుకుంటారు. 200 మాకు ఇచ్చేది. వారంలో వచ్చేసి 3 రోజులు షూటింగ్ ఉంటే 4 రోజులు షూటింగ్ ఉండదు. అది సార్ ఇక్కడ జరిగేది. అసలు ఏంటి, అసలు ఎలా ఇక్కడికి రావాలంటే ముందు ఒకళ్ళు మీ ఫ్రెండ్ చెప్పారని చెప్పేసి అన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పరిస్థితి ఏంటి సార్? అక్కడ ఊహించుకుంటే చాలా ఏదో పెద్దగా ఊహించుకున్నాను సార్. ఇక్కడికి వచ్చే కన్నా అసలు బిచ్చగాని కంటే అధ్వానంగా ఉంది సార్ మా పరిస్థితి. అది అంటే ఇప్పుడు 400లో మళ్ళీ 200 కమిషనేనా? కమిషన్ కాదు సార్, కన్వెన్షన్ అని. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు, అది ఎండింగ్ దాకా 200 ఇడు. లాస్ట్లో ఎండింగ్లో కొద్దిగా మంచి ఆయన అయితే ఇస్తాడంతా, లేదంటే సగం డబ్బులు పట్టుకుంటాడు, మిగతా అది ఇచ్చేస్తాడు, ఆయన నొక్కేస్తాడు. ఇంకా అది సార్. ఇంకా ఇక్కడ ఆ 4 రోజులు మాకు ఫుడ్ గిడ్డు లేకపోయినప్పుడు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది సార్. అక్కడ పోయి ఆడ కానీ లేదంటే గుళ్ళకాడ కానీ అట్లా తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు అసలు మీరు ఎన్ని సినిమాల్లో అంటే వెళ్ళారు, ఎన్ని సినిమాలకు వెళ్ళి ఉంటారు? ఒక 85 సినిమాలు అట్లా పోయింటారు సార్. వచ్చే ఈ 400 డబ్బుల్లో మళ్ళీ 200 కన్వెన్షన్ కింద తీసుకుంటే అసలు ఎలా గడుస్తుంది రోజు జీవన విధానం? అదే సార్, ఈరోజు మేము ఇప్పుడు నైట్ షూట్ పోయించినాం, మాకు 200 కన్వెన్షన్ ఇచ్చినాడు. మేము 5 గంటలప్పుడు ఇక్కడికి వచ్చినాం. ఇంకా ఇప్పుడు ఏం లేదు, అమ్మగా ఏం గడుపుకోవడం, ఏదన్నా రోడ్డు మీద చక్కగా క్యాన్సర్ హాస్పిటల్ గడపడం, ఆడ టిఫిన్ కానీ అన్నం కానీ అందొస్తుంది, ఆడ తినడం మళ్ళీ రావడం, షూటింగ్ ఉంటే పోవడం, లేదంటే ఆ 100-200 మాకు గుట్కాలు ఏదన్నా బీడీలు అలవాటు ఉంటుంది కదా సార్, దానివల్ల ఇది చేసుకుంటాను సార్. ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది అన్నారు. ఈ 4 ఏళ్లలో జూనియర్ ఆర్టిస్ట్ గా మీరు సంపాదించింది ఏంటి, ఇంటికి ఆ తల్లిదండ్రులకు పంపించింది ఏంటి? ఇంటికాడ నుండి ఇంకా 40,000 వేయించుకున్నాను సార్. నేను ఫోన్పే చేయించుకున్నాను సార్. నేను 60,000 తెచ్చుకోండేది కాక మళ్ళీ 40,000 ఫోన్పే చేయించుకున్నాను సార్. సో ఒకవైపు చూసుకుంటే మనకు వచ్చే డబ్బులే తక్కువ, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. మరి ఎందుకు ఇది, నేను ఏం అవ్వలేకపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది సార్. ఊర్లోకి పోతే ఇటు చిల్మా పురుగు ఏదో అవుతామని పోయినారు,
ఏమి కాకుండా చేత కాకుండా వచ్చినారని చాలా మంది చిన్న చూపు ఒత్తూరిపోయింటే అదే మాటే అన్నారు. దానికని మళ్ళీ రిటర్న్ వచ్చేసిన సార్. మరి ఇప్పుడు ఎలా అంటారు ఇంటి దగ్గర ఇప్పుడు ఉన్న పరిస్థితి? ఏం లేదు సార్, ఇంకా బతికినా చచ్చినా ఇక్కడనే ఉండాలని ఫిక్స్ అయినా. అదే సార్. అంటే అసలు జూనియర్ ఆర్టిస్ట్ స్టేజెస్ ఎలా ఉంటాయి, మనం ఎదగాలంటే ఎలా, దాని తర్వాత స్టెప్ ఏంటి? ఎదిగే ఛాన్సే లేదు సార్. ఇక్కడ కార్డోళ్ళు ఇల్లు మొత్తం తొక్కేస్తారు. కార్డోళ్ళు మొత్తం తొక్కేస్తున్నారు సార్ జూనియర్. అది జూనియర్ అయినా కానీ ఏదన్నా అని ఓ డైలాగ్ చెప్పాలని కనుక ఫస్ట్ కార్డోళ్ళు అనే పిలుస్తారు కంపెనీ ఆర్టిస్ట్ని. వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు కానీ మాకైతే ఇవ్వరు సార్. అసలు ఆర్టిస్టులు అనే వాళ్ళు ఎన్ని దశలు ఉంటారు? ఇప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్ తొలి దశ అది, సో దాని తర్వాత ఎన్ని దశలు ఉంటాయి? ఇప్పుడు ఫస్ట్ సార్ కంపెనీ ఆర్టిస్ట్, నెక్స్ట్ కార్డు, లాస్ట్ మేము జూనియర్. మనకి ఎక్కువ శాతం ఇప్పుడు టీవీలో కనిపించేది కంపెనీ ఆర్టిస్ట్లా లేకపోతే ఎలా? ఎక్కువ కనిపించేది ఫస్ట్ కంపెనీ ఆర్టిస్ట్ సార్, మళ్ళీ కార్డు. మేమంటే కన్నా మూవీకి అంత అయినా కనుక ఒక్క షాట్లో కనుక మేము ఉన్నాం సార్. అది అంటే ఏదో గుంపులో గోవిందం లాగా ఉంటారు అంతే సార్. అది మేము ఉన్నాము కనుక జూమ్ పెట్టి ఏదో మబ్బుగా కనిపించేది అట్లా ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే అసలు ఎలా, ఇప్పుడు మీరు 3 రోజుల నుంచి లేదంటున్నారు, మరి మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఏంటి? చక్క ఇక్కడ నుండి క్యాన్సర్ హాస్పిటల్ కూడా అక్కడ తినడం, వచ్చేసి ఇక్కడనే పడుకోవడం సార్. ఇదే 5 నెంబర్లో. అది సార్ మా పరిస్థితి. ఇంకా ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకొస్తున్నారు, మీరు చేసే డబ్బులు కానీ ఏమి, మీరు ఒక రూమ్ తీసుకోవడానికి కూడా మీ డబ్బులు రావట్లేదా? రాదు సార్. ఇప్పుడు డైలీ 200 కన్వెన్షన్ అంటారు, అది వచ్చేసి వారానికి 3 రోజులు ఉంటుంది. మాకు కొద్దిగా ఏదో కొద్దిగా వ్యసనాలు ఉంటాయి, కైని అంట, బీడీ అంట, ఏదో ఒక రోజు 90 తాగేది అట్లా. దానికే డబ్బులు చాలక అప్పులు చేసుకుంటాను ఇక్కడ. మరి ఇటు మగవాళ్ళ పరిస్థితి ఇట్లుంటే మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా చూస్తారు? అది ఆడవాళ్ళ పరిస్థితి అంటే మనకు తెలియదు. వాళ్ళకి 500 ఇస్తారు సార్. వాళ్ళకైతే కన్నా కొద్దిగా క్యాష్ పేమెంట్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళకి ఇస్తారు సార్. సో ఫర్దర్ గా చాలా మంది ఊర్లలో ఉంటారు, మళ్ళీ మేము కూడా ఆర్టిస్టులు అవ్వాలి, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఎదగాలని చెప్పేసి చాలా మంది ఆశపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు, మీ అనుభవం? ఇంకా ఏదోటి అబద్ధం చెప్పడమే. నేను ఆ సినిమాలో ఉండా, ఈ సినిమాలో ఉండా, వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది, అది ఇది అని ఊరిక చెప్పుకోవడం తప్ప ఏం లేదు సార్. ఫైనల్ గా మీ గురించి ఇప్పుడు నిర్మాతలు కానీ, సో పెద్దవాళ్ళు కానీ మీ గురించి ఏం చేయాలంటారు ఒకళ్ళు ఆలోచించి? వాళ్ళు సార్ మమ్మల్ని కుక్క కంటే హీనంగా చూస్తాం. వాళ్ళు మా గురించి ఆలోచనే ఉండదు వాళ్ళకు. అది ఏదున్నా కంపెనీ ఆర్టిస్టులు, కార్డులు వాళ్ళదే చూసుకుంటారు. అని ఒక సినిమాల్లో అయితే మాకు ఫుడ్ కొనుక్కుంటుంది సార్. అంటే చాలా మంది ఇప్పుడు పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం అంటారు. కొన్ని సినిమా యాక్చువల్గా అన్ని దానిలలో దొరుకుతాయి, కొన్ని షూటింగ్లలో భోజనం కొనుక్కుంటుంది సార్. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ వరకు వచ్చేసి ఇప్పుడు డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ ఎవరన్నా కలుస్తారా చూసి? అసలు ఫోటో సైడ్ యాక్టర్తో ఫోటో దిగాలని కనుక సైడ్ వెళ్ళిపోంటారు సార్. హీరో దానికి ఏంటి సైడ్ యాక్టర్తో ఫోటో దిగాలని కనుక సైడ్ వెళ్ళిపోండి అంటారు సార్. మీరు ఎవరు జూనియర్ అంటే జూనియర్ సార్ అంటే సైడ్కి వెళ్ళిపోంటారు సార్. అది మా పరిస్థితి. థ్యాంక్ యూ. మరి ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ మనం ఇందిరానగర్ గడ్డ కింద అయితే ఉన్నాం, గడ్డ మీద అయితే. సో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులని కూడా, లేడీస్ని అయితే కానీ, జెంట్స్ని అయితే కానీ ఇక్కడి నుంచే తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ అయితే మనతోటి జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్న ఇంకొక అన్న అయితే ఉన్నారు, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న మీ పేరన్నా? రమేష్. రమేష్ గారు, సో ఎన్ని ఏళ్ళ నుంచి మీరు జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నారు? 3 సంవత్సరాలు. ఎలా ఉంది 3 ఏళ్ళలో మీరు సంపాదించింది? సంపాదించింది ఏం లేదు. ఆడ 400 వస్తే ఏముంటుంది, 4 రోజులు ఉంటుండే 6 రోజులు ఉండలేదు. కార్డు ఉన్న వాళ్ళకే తీసుకుంటున్నారు, కార్డు లేని వాళ్ళు పెద్దగా తీసుకోవట్లేదు. కార్డు ఎంత అవుతుంది? 15,000 అవ్వాలి. 15,000 పెట్టి కొనుక్కోవాలంట. 15,000 అంటే 400లో 1500 సంపాదించాలంటే 15,000. అది మాటలా, అది జరిగే పని కాదు. మరి మీరు 3 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, ఈ 3 ఏళ్లలో మీరు 3 ఏళ్లలో కూడా కార్డు తీసుకోలేదా? మధ్యలో ఖాళీ ఉంటాయి కదా, 4 రోజులు పని ఉంటుంది, 5 రోజులు పని ఉండలేదు. ఇంకా ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా, ఖర్చు అయిపోవడం వల్ల ఏం ఉండలేదు. ఇప్పుడు 400 కరెక్ట్గా ఇస్తారా? 400 కరెక్ట్గా ఇచ్చేస్తారు. 400 తక్కువ, అది సరిపోవట్లేదు. ఇటుకి చాలక ఇంకేదో ఏం పని లేనప్పుడు ఏం చేస్తాం, ఏదో పని చేయాలి కదా. ఇవాళ సిటీలో బతకాలంటే తక్కువలో తక్కువ 1000 రూపాయలు లేనిది పూట గడవని పరిస్థితి అయితే ఉంది. మరి మీరు 400 తోటి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? బట్టలు అయితే కానీ, తిండి అయితే కానీ ఎట్లా? ఏం చేస్తాం, ఇంకా ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి.
రూమ్ ఎక్కడ? రూమ్ లేదు, ఇంకా ఇదే ఇక్కడే బయటే. షాపులు అంటే పడుకోవడం, షాపులు బయట ఉంటాయి, ఆడ పడుకోవడం. రూమ్ తీయాలంటే 5,000 కావాలి ఇక్కడ అడ్వాన్స్. రూమ్ తీయాలంటే ఎలా కుదరదు కదా, ఈ డబ్బులకి మనకి ఏడ సరిపోద్ది, చాలదు. ఫ్యామిలీ ఊర్లో ఉన్నారు, అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటారు. మరి ఇప్పుడు మీకే ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఈ డబ్బులు సరిపోవట్లేదు, మరి ఫ్యామిలీని ఎలా పోషిస్తున్నారు? పిల్లలు కానీ భార్య కానీ? ఏదైనా వర్క్కి బయట అవుట్డోర్ వెళ్తే డబ్బులు మిగులుతాయి, ఒక 5,000 10,000 మిగిలితే అప్పుడు వెళ్తాం ఇంటికి. షూటింగ్ లేకపోతే ఇలాగే ఉంటుంది, 4 రోజులకి 3 రోజులకి ఉంటే ఇలా ఉంటుంది. అవుట్డోర్ సెట్టింగ్ తగిలింది అనుకో 5,000 6,000 అలా వస్తాయి, ఆ టైంలో ఊరు వెళ్తాం. ఇప్పుడు ఫైనల్గా అసలు మీతోటి డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఎవరైనా కలుస్తారా? చూడొచ్చు, అంతే. మాతో పెద్దగా మాట్లాడరు, వచ్చారు షార్ట్ తీసుకుంటారు, అయిపోయింది అంతవరకు. మాట్లాడేది ఏమి ఉండదు ఇక్కడ. మా కష్టాలు మీరు ఏంటి, మీ పరిస్థితి ఏంది అని ఎవరు ఇంతవరకు అడగరు కూడా. వాళ్ళకేంటి, షార్ట్ తీసుకున్నామా పని అయిపోయిందా అది చూసుకుంటారు. అది మీకు ఎంత ఇస్తున్నారు ఏంటి అని ఒక్కరు కూడా, డైరెక్టర్ ఒక్కరు కూడా ఎవ్వరు ఇంతవరకు, హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవ్వరు మాట్లాడరు. మామూలుగా చూసుకుంటే జూనియర్ ఆర్టిస్ట్కే 1,500 1000 రూపాయలు ఇస్తా అని టాక్ ఉంటుంది కదా. సో ఏంటి 400 ఇవ్వటం ఏంటి మీకు? కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి 800 1000 1200 అలా సీనియారిటీని బట్టి ఉంటుంది. మాకైతే 400. ఇప్పుడు కార్డు ఉన్న పరంగా ఈ రోజే వచ్చి తీసుకోవడం కుదరదా? తీసుకోవచ్చు, కానీ క్యాష్ ఉండాలి కదా. 15,000 20,000, కొంతమంది 30,000 అంటారు, ఒక్కొక్కరు రేట్ చెప్తుంటారు. సో చాలా మంది మరి మహిళలకు కానీ, ఇప్పుడు మీరు మగవాళ్ళ పరిస్థితి మీరు చెప్పారు, మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది? మహిళల పరిస్థితి కూడా కార్డు లేకపోతే అదే పరిస్థితి. కార్డు లేకపోతే వాళ్ళకి 500 ఇస్తారు, కార్డు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, 1,500 అలాగ ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటే మరి మహిళల్ని షూటింగ్ అని చెప్పేసి రకరకాలుగా వేధించడం అలాంటివి ఏమైనా ఉంటుందా దీంట్లో? అలాంటివి ఏమి ఉండదు, వాళ్ళు వేధించేది ఏమి ఉండదు. వాళ్ళు వచ్చారా పని చేసుకోవడం పోవడం అలాగే వేధించడం గట్రా ఏమి ఉండదు. సో ఇప్పుడు కార్డు లేని వాళ్ళకి 400 కదా. సో మన మధ్యవర్తులు ఎంత తీసుకుంటారు కమిషన్ అసలు? వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో మనకు తెలీదు, మాకైతే 400 ఇస్తున్నారు. వాళ్ళు 800 ఎంత తీసుకుంటారు నాకు తెలిసి, 700 800 తీసుకుంటారు మనిషి మీద, మాకు 400 ఇస్తున్నారు అంతే. సో ఫైనల్గా చాలా మంది ఊరు నుంచి మేము కూడా ఆర్టిస్టులు అవుదాం అనుకుంటారు. అసలు మీరు అసలు ఏ ఆర్టిస్ట్ అవుదాము, మీ కళ ఏంటి, అసలు ఏమనుకొని వచ్చారు? నేను విలన్గా అవుదామని చెప్పి వచ్చా, కానీ ఛాన్స్ కుదరలే, ఇవ్వలేదు మనకు. ఏదైనా గెటప్ సినిమాలో చేద్దామని చెప్పి ట్రై చేశా, కానీ ఏం లేదు. చాలా సినిమాల్లో ఉన్నా, మరి 18 20 30 40 సినిమాల్లో ఉన్నా. చిన్న పాత్రలు ఏవో ఆ జనాల్లో గుంపులో గోవిందలాగా చూపిస్తారు, అంతేగాని మనం సపరేట్గా పెట్టి అలా తీసేది ఏమి ఉండదు. విశాఖపట్నం. ఇంటి దగ్గర చాలా మంది మా నాన్న సినిమాల్లో ఉన్నాడు, మా ఆయన సినిమాల్లో ఉన్నాడు, మా అన్న మా తమ్ముడు సినిమాలో ఉన్నాడని గర్వపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం అసలు ఏం చెప్తాం? వాళ్ళు అనుకుంటారు సినిమా అంటే ఏదో అనుకుంటారు, ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎన్ని కష్టాలని. కొత్త వాళ్ళు సినిమాల్లో నటించాలి, రావాలి అంటే ఎలా రావాలి? రారు, ఇంకా మేము నిజం తెలిస్తే ఎవరు రారు, తెలియని వాళ్ళే వస్తుంటారు. సినిమా అంటే దరిద్రం అయింది, ఎంత కష్టాలే. తిండి కూడా ఉండలేదు, పని లేదు మాకు, 3 రోజుల నుంచి పని లేదు. ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు, జడేట్గా పోవాలి, ఏం పనులు లేవు. మళ్ళీ 4వ తారీఖు నుంచి ఉందంట, మళ్ళీ 4వ తారీఖు నుంచి 8వ 9వ తారీఖు దాకా ఉంటుంది. మళ్ళీ మధ్యలో గ్యాప్ ఒక వారం రోజులు 5 రోజులు, ఈ గ్యాప్లో ఈ డబ్బులు ఖర్చు అయిపోతాయి, రూపాయి ఉండదు. ఇప్పుడు మనకి ఏమన్నా కష్టం వచ్చిందన్నా, ఇంకేదన్నా ఉందన్నా, ఏమన్నా ముందుగా అడ్వాన్స్ ఏమైనా ఇచ్చేవాళ్ళు ఉంటారా మీకు? అడ్వాన్స్ ఏమేమి, మన డబ్బులు మనకి ఇవ్వడమే కొద్దిగా లేట్గా వేస్తుంటారు. అప్పుడు 200 ఇస్తారు, తర్వాత బ్యాలెన్స్ ఎప్పుడు షూటింగ్ లేనప్పుడు అప్పుడు ఇస్తారు. మరి ఏదన్నా మనకి జ్వరం వచ్చినా, ఏదన్నా ఇబ్బంది అయినా, హెల్త్ ఇబ్బంది అయినా ఎలా చూపించుకుంటారు? ఎవరు చూడరు, వాళ్ళకి అసలు సంబంధమే లేదంటారు, రారు కూడా. అది పరిస్థితి. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి, ఏదో చేయించుకోవాలి అంతే, ఏదో హెల్త్ బాగాలేకపోతే. ఇదే పరిస్థితి. ఏముంది, ఇక్కడ పడుకోవడం, డబ్బులుంటే తెచ్చుకొని తినటం, లేదంటే లేదు, అంతే. మరి చూడొచ్చు ఇక్కడ మెట్రో కిందనే వీళ్ళ జీవితాలు. సో ఎక్కడ
ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడే పడుకోవటాలు. సో రూమ్ తీసుకోవడానికి, రూమ్ రెంట్ కట్టడానికి ఒక 5,000 కూడా అద్దెకి లేని పరిస్థితి అయితే కనబడతా ఉంది. చాలా మంది కలలుగంటూ సినిమా ఆర్టిస్ట్ అవుదాము, నటులం అవుదాం అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి ఒక 50,000, 60,000 వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ స్తోమతకి తగ్గట్టు అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని వాళ్ళు కొద్ది రోజులు సర్వైవ్ అవుతారు. ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఆ ఉన్న డబ్బులన్నీ కూడా ఎవరో ఒక మధ్యవర్తి చేతిలో పెట్టి నేను ఆర్టిస్ట్ అవుతానని చెప్పేసి అంటారు. వాళ్ళు కూడా ఫ్లేట్ ఫిరాయించేసి నీ దిక్కున చోట చెప్పుకో అని చెప్పేసి ఫోన్ ఎత్తకపోవటాలు ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయంట. సో ప్రజెంట్ చూసుకుంటే మాకు వచ్చేది 400. ఆ 400లోనే మళ్ళీ 200 అయితే మధ్యవర్తులే తింటారు. మా డబ్బులు మాకు సక్రమంగా ఇవ్వరు. మేము చచ్చినా కూడా పట్టించుకునే దిక్కైతే లేదు. సినిమా పేరుతో అయితే పిల్లల్ని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, సొంత ఊరుని వదిలేసి, భూమిని, ఇల్లుని అన్నీ వదిలేసి మేము ఇలా వచ్చాము. కానీ మమ్మల్ని ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేరు. ఇప్పుడు ఒక డైరెక్టర్ అయినా, ఒక నిర్మాత అయినా, లేదంటే సినిమాకి సంబంధించిన వ్యక్తులైనా కానీ మనం వాళ్ళని చూడాలన్నా, వాళ్ళతో ఫోటో దిగాలన్నా కూడా పని అవ్వని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి? సో జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పై స్థాయికి వెళ్ళాలంటే కంపెనీ కార్డు తీసుకోవాలన్నా 15,000 అవుతుంది. సో 15,000 మేము సంవత్సరం పాటు కష్టపడ్డా 15,000 మాకైతే దొరకని పరిస్థితి అని చెప్పేసి అయితే ఇక్కడ అన్నలు చెప్తా ఉన్నారు. సో మరి ఇది ఫైనల్గా. సో ఇక్కడే మనకి చాలా మంది పొద్దున్న 5 నుంచి కూడా 6:30, 7 వరకు కూడా జూనియర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఇక్కడ నుంచే మనకి వెళ్ళిపోతారు. సో మనం విజువల్స్ లో అయితే చూడొచ్చు, ఇందిరా నగర్ చూసుకుంటే జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉంది. సో ఈ మెట్రో స్టేషన్ దగ్గర నుంచే మనం అటు చూడొచ్చు. ఇక్కడ నుంచే జూనియర్ ఆర్టిస్టులు అందరూ మరి వెళ్ళిపోతారు. పొద్దున్నే వచ్చేసి సో జూనియర్ ఆర్టిస్టులను కూడా సెలెక్టెడ్గా తీసుకెళ్తాడు. సో ఎవరైతే ఫెయిర్గా ఉన్నారు, ఎవరైతే బాగున్నారు, ఎవరైతే దృఢంగా ఉన్నారు, ఎవరైతే వాళ్ళ పాత్రకు సరిపోతారని ఏరి కోరి మరీ తీసుకుంటా ఉంటారు. సో కార్డు లేకుండా వెళ్తే కేవలం 400 రూపాయలే, కార్డు ఉంటే 1000 నుంచి 1200 వరకు ఇస్తారు. సో మాకు ఏ విధమైన సహాయం రాదు. ఒక్కొక్కసారి అయితే మాకు ఫుడ్ కూడా ఉండదు. సో చాలా మంది అనుకుంటారు ఆర్టిస్ట్ కింద వెళ్తే పొద్దున టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు కూడా ఫుడ్ పెడతారని చాలా మంది అంటారు. కానీ అది కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే. చాలా సినిమాలకైతే మాకు ఫుడ్ కాదు కదా, ఏముండదు, కనీసం మమ్మల్ని చూసే దిక్కు లేదు. సో ఆర్టిస్టులు అవుదాము, కెమెరాలు కనిపిస్తామని మేము మా జీవితాలన్నీ వదిలిపెట్టేసి కొన్ని ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నాం. కానీ కనీసం మమ్మల్ని చివర్లో కూడా ఒక్క బిట్ కూడా వేయరు. సో మా క్లిప్ అనేది కనీసం 10 సెకండ్స్ కూడా ఉండదు. ఎక్కడో గుంపులో గోవిందం లెక్క ఇసుకలో మట్టి పిల్లలాగా, ఇసుకలో చిన్న రేణువులాగా అయితే మమ్మల్ని చూపిస్తారు. మా జీవితాలు మారవు, మా జీవితాలు ఇంతే. సో కొత్తగా ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులు అవుదామని వచ్చి సినిమా మీద ప్రేమతోటి, సినిమా మీద ఇష్టంతో, కళాకారుడు అవుదామని లక్ష్యంతో ఎవరైనా వస్తే మాత్రం మాలాగా ఉండొద్దు, మీరు వేరే మార్గం నుంచి వెళ్ళండి. సో మీ టాలెంట్ ఏంటో చూపించుకోండి యూట్యూబ్ ఛానల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ. ఇక్కడైతే మనకు జూనియర్ ఆర్టిస్టులు చాలా మంది చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మాట్లాడింది ఇక్కడైతే 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా మాట్లాడేది నలుగురే. మనం చూడొచ్చు, ఒక పెద్ద ఆయన మాట్లాడారు, రెడ్డన్న. సో ఆయన వచ్చి అనంతపూర్ నుంచి వచ్చారు, ఇంకొక అతను వచ్చాడు. సో వీళ్ళు ఎవరైనా సరే మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఒకటేంటంటే, మా కుటుంబ సభ్యులు చూస్తే, మా ఫ్యామిలీ చూస్తే మమ్మల్ని ఏ విధంగా అనుకుంటుంది. సో మా కుటుంబ సభ్యులకి మేము ఒక ఆర్టిస్ట్ అవుదామని వచ్చాం, మేము ఒక నటుడు అవుదామని వచ్చాం. కానీ ఇక్కడ మా జీవితాలు మాత్రం రోడ్డు మీద తెల్లారుతూ ఉన్నాయి. సో వీళ్ళైతే చూడొచ్చు, గత 4-5 రోజులుగా అయితే షూటింగ్ లేక, డబ్బులు లేక, తినడానికి ఫుడ్ లేక, ఎటు వెళ్ళినా నడిచే వెళ్ళాల్సిన పరిస్థితి. ఇలా రోడ్డు మీద అయితే చూడొచ్చు పడుకొని ఉన్నారు. సో ఇంత దీనమైన స్థితి. మేము జూనియర్ ఆర్టిస్టులం కాదు, మేము బిచ్చగాళ్ళము, మాకేమీ లేదని చెప్పేసి వీళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి. సో పొద్దునే టిఫిన్ కావాలంటే ఒక్కోసారి తింటాం, ఒక్కోసారి తినము, లేదా ఏదో డబ్బులు ఉన్నారో తింటాం. మరి మధ్యాహ్న భోజనానికి అయితే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, లేదా చాలా ఎక్కడైతే మనకి ఆశ్రమాలు ఉంటాయి, ఎక్కడైతే మనకి ఫ్రీగా ఫుడ్ పెడతారు, సో ఎక్కడైతే సత్రాలు గుళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్ళి మేము భోజనం చేసి మా జీవితాన్ని, మా కాలాన్ని మేము వెళ్ళబుచ్చుకుంటున్నాం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో చూశారు కదా, ఇది ఇవాళ స్టోరీ. సో జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి, వాళ్ళ లైఫ్లు ఏంటి, వాళ్ళ రియల్ లైఫ్ ఏంటి, వాళ్ళ రియాలిటీ లైఫ్ ఏంటి, ఇంటి దగ్గర ఏం చెప్పొస్తారు, సో ఇక్కడ ఎలా బతుకుతున్నారు. కనీసం చాలా మందికి 90% పీపుల్కి అయితే రూమ్ రెంట్గా కూడా 5,000 కట్టి తీసుకోలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది ఇవాళ స్టోరీ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సాయి.